మనశంకర వరప్రసాద్ డే 1 కలెక్షన్‌లు చూసుకుంటే చాలా డిసప్పాయింటింగ్ అయితే అనిపించాయి. నేనైతే 100 క్రోర్స్ వరకు రీచ్ అవుద్ది అనుకుంటా. కానీ మూవీ మేకర్స్ ప్రకారం 84 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా ట్రేడ్ లెక్కల ప్రకారం చూసుకుంటే 66 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసిందనమాట. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్‌లో మాత్రం చాలా యావరేజ్‌గా వస్తున్నాయి. ఇండియా గ్రాస్ వచ్చేసరికి 45 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసరికి 21 కోట్లు. టోటల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు డే 1 66 కోట్లు అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీ మేకర్స్ ప్రకారం 84 కోట్లు అయితే వసూలు చేసింది. ఇక నెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు 37 కోట్ల 50 లక్షలు అయితే వసూలు చేసింది. ప్రీమియర్స్ నుంచి 8 కోట్ల 75 లక్షలు, డే 1 వచ్చేసరికి 28 కోట్ల 70 లక్షలు అయితే వసూలు చేసింది. టోటల్ గా డే 1 37 కోట్ల 50 లక్షలు అయితే నెట్ పరంగా వసూలు చేసింది ఈ సినిమా. ఇక రాజాసాబ్ సినిమా చూసుకుంటే ఈ సినిమా 4 రోజుల్లోనే 114 కోట్ల 60 లక్షల నెట్ అయితే వసూలు చేసింది. గ్రాస్ పరంగా ఈ సినిమా 170 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ వచ్చేసరికి 137 కోట్లు, ఓవర్సీస్ నుంచి 37 కోట్లు అయితే వసూలు చేసింది. టోటల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చేసరికి 169 కోట్ల 70 లక్షల వరకు అయితే ఉంది. నెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ప్రీమియర్స్ నుంచి 9 కోట్ల 15 లక్షలు, డే 1 వచ్చేసరికి 53 కోట్ల 75 లక్షలు, డే 2 వచ్చేసరికి 26 కోట్లు, డే 3 వచ్చేసరికి 12 కోట్ల 10 లక్షలు, డే 4 వచ్చేసరికి 6 కోట్ల 60 లక్షలు అయితే వసూలు చేసింది. టోటల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు 114 కోట్ల 60 లక్షలు అయితే వసూలు చేసింది నెట్ పరంగా. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 220 కోట్ల వరకు అయితే నెట్ వసూలు చేయాలి. గ్రాస్ పరంగా చూసుకుంటే 400 కోట్ల వరకు అయితే వసూలు చేయాలి. బట్ అయినప్పటికీ కూడా ఈ సినిమా డివైడ్ టాప్ తో కూడా చాలా బాగా కలెక్షన్ అయితే రాబట్టింది. పండగ సెలవులు ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చాయి. చాలా చోట్ల హౌస్ఫుల్ కూడా అవుతున్నాయి. ఇక మనశంకర వరప్రసాద్ కి ఈ రోజు నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అయితే కాంపిటీషన్ రాబోతుంది. ఇక 2 సినిమాలు కూడా కామెడీ పర్పస్ ఉన్నాయి కాబట్టి ఇక ఏ సినిమా ముందుకు వెళ్తుంది, ఏ సినిమా వెనక దబ్బుతుంది అనేది రేపైతే తెలుస్తుంది.